దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని విశ్వాసులందరికీ ప్రభు పేరట అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి కొన్ని ప్రాంతాలు ఆయా సంఘాలకి మరి పరిచర్యకి వెళ్తూ ఉన్నాను కాబట్టి మరి యొక్క ఆన్లైన్లో పరిచర్య చేయలేకపోతూ ఉన్నాను. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలండి. మరి యొక్క దినమందు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి దేవుణ్ణి మనము గనపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీకు కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, మాకు కావలసిన దేవుని యొక్క వాక్యము మాకు మీరు అనుగ్రహించి మా హృదయాలను మీరు బలపరిచి స్థిరపరిచి మీరే మహిమగత పొందుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు ఆలస్యం చేయక మరి త్వరగా ఈ యొక్క వాక్యములోనికి మనం అందరము వెళ్దాం. ఈ యొక్క దినమందు వాక్యాంశము ఒక పవిత్రమైన దినమని బోధించారు. ఎవరికి బోధించాలంటే మరి దేవుని యొక్క వాక్యము కూడా మనకి తెలియపరుస్తున్నది. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో మరి 6 నుంచి 9 వాక్య భాగములు మనం చదివినట్లయితే ఈ వాక్యంలో మనకి ఎన్నో రీతిలుగా దేవుడు మనతోటి, మన యొక్క హృదయాలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసి వివరణలోనికి మనము వెళదాం. అయితే ఇక్కడ 4 నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలు వినుము, దేవుని యొక్క ప్రజలారా వినండి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్నది. మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. మనము ఎవరినైనా మనము ప్రేమించామనుకోండి, వారు మనల్ని ఏం చేస్తారంటే వారికి ఇష్టమైనది మనకి ఇవ్వగలరు. మనల్ని వారు ప్రేమించినట్లయితే, మనము కూడా ఇతరులను మనం ప్రేమించినట్లయితే మరి వారికి ఇష్టమైనది కూడా మనము ఇచ్చే అవకాశము ఉంటది. అందుకనే మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమింపవలెను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. అయితే మనము ప్రేమించినట్లయితే దేవుడు చెప్పిన రీతిగా మనము అనుసరించగలము. దేవుని స్తోత్రము కలుగును గాక. దేవుడు ఈ యొక్క లోకానికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు, మరి కొన్ని ప్రవచనాలు ఇచ్చి ఉన్నాడు, కొన్ని వాక్యములు ఇచ్చి ఉన్నాడు. ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా బోధించాలో సమస్తము ఆయన మనకి ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, నీ దేవుడిని యెహోవాను నీవు ప్రేమింపవలెను, ఆయనను పూజించవలను, నీ యొక్క ఆత్మతోటి ఆయన ఆరాధన చేయాలని మరి ఈ యొక్క వాక్యం మనకి తేట తెల్లగా తెలియపరుస్తున్నది. అయితే నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఆయనను మనము ప్రేమించినామంటే, అనగా ఆయనను పూర్ణ హృదయముతోటి మనము ప్రేమించినట్లయితే ఆయన యొక్క మాటలు మన యొక్క హృదయంలో నిరంతరము మనము జ్ఞాపకము ఉంచుకోగలము. ఏమండి, ఈ యొక్క నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యము మరి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ఎక్కడున్నదని వారిని అడిగినప్పుడు, విశ్వాసుని అడిగినప్పుడు వారు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆజ్ఞలను ఉన్నది, దేవుని యొక్క మాటలని ఉన్నాయి. మరి ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? మరి మన యొక్క హృదయంలోనికి ఆ వాక్యంలో మనము పొందుపరుచుకుంటున్నామా అంటే లేదు. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, లోకములో జనులను మనం ప్రేమిస్తూ ఉన్నాం, లోక ఆశల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, లోకంలో ఉన్న ఆ బంగారాన్ని లేదంటే ఆ యొక్క భాగ్యాలను మనం ప్రేమిస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మాటను మనము ప్రేమిస్తున్నామా లేదన్నది ఈ దినములో మనం చూసుకోవాలి. ఏమండి, ఒక దినము దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యం విని ఆ విన్నాములని మనం వచ్చేసినట్లయితే
ఆ వాక్యముకి ఉన్న ప్రాముఖ్యత మనము గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే మనము జీవించినా చనిపోయినా ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకనే చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి, నీ హృదయంలో పొందుపరుచుకోవాలి. అందుకని అంటున్నాడు మొదటి పై వచనాల్లో అంటున్నాడు, నీ దేవుడిని యెహోవాను పూర్ణాత్మతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ హృదయంతోటి నీవు ప్రేమింపవలెనని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం ప్రేమించామంటే దేవుని యొక్క మాటను కూడా మనము గైకొనగలము. ఈ నేటి దినాల్లో ఎంతో మంది దేవుని యొక్క మాటను విడిచిపెట్టి వారి యొక్క సొంత ఆలోచనల బట్టి వారు నడుస్తూ ఉన్నారు. అంటే దేవుని వారు ప్రేమించటం లేదు, దేవుని నిజముగా వారు ఆరాధన చేయటం లేదు. మనము బోధించాలి, ఫలానా దినము పవిత్రమైన దినమని మన యొక్క బిడ్డలకు బోధించాలి. దేవుని యొక్క మాటలు వారికి బోధించినట్లయితే వారు ఆ మాటల్లోంచి అనగా వారి యొక్క త్రోవ నుంచి మరి వెడలక అనగా వారు త్రప్పిపోనక దేవుని యొక్క త్రోవలోనే వారు నడుస్తారు. తర్వాత వాక్యాలు కూడా మనము ధ్యానం చేద్దాం. అయితే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపవలెను. అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను. మన యొక్క సాంప్రదాయ ప్రకారముగా, మన సాంప్రదాయం కాదండి, ఈ లోక సాంప్రదాయం, క్షమించండి. అయితే ఈ లోక సాంప్రదాయంలో ఒకటి ఉన్నదండి, రాఖీ అని ఉంటది. ఒక దినము అన్నా చెల్లెలు కట్టుకుంటూ ఉంటారు. మరి ఆ యొక్క రాఖీ యొక్క ఆ భావము లేదంటే దానికి ఉన్న మరి బ్యాక్గ్రౌండ్ ఎవరో తెలుసుకోరు. ఆ రాఖీ ఎందుకని కడతారో, ఎవరు కట్టుకుంటారో అనేది ఏమి తెలియకుండా గుడ్డిగా క్రైస్తవులు కూడా కట్టుకుంటున్నారు. అలా కాదు, కానీ మరి దేవుడు కట్టుకోమంటున్నది ఏంటి? దేవుడి యొక్క మాటలు నీ చేతికి కట్టుకోవాలంటున్నాడు. అంటే మన యొక్క చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇలాగున కట్టేసుకోవడం కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యములు నీ హృదయంలోనికి కట్టుకోవాలి. నీ హృదయంలో ఏదో పురుకోస లేదంటే దారం వల్ల కట్టుకోకూడదు, బలమైన తాడు వల్ల మనం కట్టుకోవాలి. ఏదైనా మనము లావుచు ఉన్నప్పుడు బలమైన తాడును ఉపయోగిస్తాం కదండి, బలమైన తాడును ఉపయోగిస్తాం. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా బలమైనది, రెండంచుల ఖడ్గం ఉంటుంది. ఆ వాక్యము కూడా నీ హృదయంలోనికి దానిని కట్టుకోవాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. ఆ హృదయంలో కట్టుకున్న ఆ వాక్యము నీ బిడ్డలకు నీవు బోధించాలి. వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రతి విషయంలో వారికి నీవు బోధించినట్లయితే ఆ బోధన బట్టి వారు తొలగిపోనక ఆ బోధలో నడుస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క మందిరానికి నడిపించలేని తల్లిదండ్రులు కూడా చాలా మంది యొక్క లోకంలో ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఉన్నారు. దేవుని యొక్క మందిరానికి బిడలను నడిపించలేని తల్లిదండ్రులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఉన్నారండి. నడిపిస్తున్న తల్లులను బట్టి, తండ్రులను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, నీ యొక్క బిడ్డలు కూడా దేవుని యొక్క మందిరంలో ఉండట్లేకపోతున్నారేమో, లేకపోతే నీ యొక్క దేవుని యొక్క మందిరంలో వారు రాలేకపోతున్నారేమో, వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. అయ్యో, నా తల్లి ప్రార్థన చేస్తున్నది, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నేను ఈ యొక్క దినాల్లో, ఈ యొక్క చివరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నా యొక్క ఆత్మను నేను రక్షించుకోవాలి, నా కుటుంబంతో నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఆలోచన వారికి పుడతాది. తల్లి మందిరానికి వెళ్ళదు, తండ్రి మందిరానికి వెళ్ళదు. మరి పిల్లలు ఎలా వెళ్తారు? ఆవు చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తుందంటారా? లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థిస్తూ బిడ్డలను కూడా వారితో పాటు తీసుకువెళ్తే వారు కూడా దేవుని యొక్క మాటలు కొద్దో గొప్ప వింటారు. ఆ మాటల నుంచి వారు చక్కటి మరి ఆ హృదయములో చక్కటి హృదయము కలిగి ఉంటది. లోకానుసారమైన హృదయము కాదండి, దేవుని యొక్క హృదయము కలుగుతుంది. ఆ దినము పవిత్రమైన దినమని ఎంచుకుని ఆ దినములో దేవుని ఆరాధిస్తారు. దేవుని స్తోత్రము కలుగును గాక. తల్లిదండ్రులే పవిత్రమైన దినములో ఆరాధన చేయకపోతే, తల్లిదండ్రులే పవిత్రమైన దినములో పాల్గొనకపోతే
బిడ్డలు ఎలా పాల్గొంటారు? బిడ్డలు ఎలాగా ఆ దినములో దేవుణ్ణి ఆరాధన చేయగలరు? జ్ఞాపకం చేసుకో ఓ తల్లి, తండ్రి. నీ బిడ్డలు బాగుండాలంటే ఈ దినమే దేవుని యొక్క మందిరంలో వారు ఉండాలని మోకరించి ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా నీ యొక్క వాక్యంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంచుకోవాలి. అయితే అవి నీ కనుల నడుమ బాస్కము వలె ఉండవలను. ఏమండి, బాస్కము అంటే పెండ్లి కుమార్తెను సిద్ధపరిచినప్పుడు చక్కగా ఒక బాస్కము ఇక్కడ పెడుతూ ఉంటారు, బొట్టులాగా వస్తారు. ఈ యొక్క నుదుటి మీద ఆ వాక్యములు కనబడే రీతిగా నీ యొక్క ప్రతిబింబం ఉండాలి. ఈరోజు ప్రతిబింబాలు ఎలా ఉంటున్నాయంటే చాలా తెల్లగా ఉంటున్నాయి, కానీ వారిలో ఎటువంటి శక్తి లేదు. ఏమండి, వారిలో ఎటువంటి శక్తి లేదు, దేవుని యొక్క శక్తి లేదు, దేవుని యొక్క మహిమ లేదు. బాస్కం వలె దేవుని యొక్క వాక్యము మనం కట్టుకోవాలి. ఏమండి, మనం కట్టుకున్నట్లయితే అవి మన యొక్క బిడ్డలకు బోధించే అవకాశం ఉంటుంది. మనమే దేవుని యొక్క వాక్యములో మనం లేనట్లయితే దేవుని యొక్క వాక్యము మన యొక్క బిడ్డలకు మనం ఎలా బోధించగలం? ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యంలో మనకు తెలియవు, మరి మనం ఎలా బోధించాలి? మనం బోధించలేము. బోధించే వారి దగ్గరికి మనం తీసుకువెళ్తున్నామా? బోధించే వారి దగ్గరికి మనం వెళ్ళి ఆ బోధ మనము నేర్చుకుంటున్నామంటే అది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యము అతి సమీపంలో ఉన్నది. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం ఉండాలి. దేవుని యొక్క శక్తితో మనం నింపబడే రీతిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసేవారిగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. దేవుని స్తోత్రము కలుగును గాక. ఏమండి, నీ యొక్క గుమ్మముల మీద, నీ ద్వార బంధముల మీద ఆ వాక్యములను రాసుకోనమని ఈ యొక్క వాక్యములు తెలియజేస్తున్నది. ఏమండి, బొమ్మలు పెట్టుకోమని చెప్పటం లేదండి. కొన్ని గృహాలు దర్శిస్తున్నప్పుడు ఏమండి, ఆ గృహం ఎదుట యేసుక్రీస్తు బొమ్మ ఉంటారు, లేదంటే మరియమ్మ బొమ్మ ఉంటది, లేదంటే ఇంకా నువ్వు లోపలికి వెళ్తుంటే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ బొమ్మ విగ్రహం రూపంలో ఉంటున్నది. ఆ విగ్రహం ఎదుట కూడా మరి అగరబత్తులు వెలిగిస్తూ ఉన్నారు దేవుని యొక్క విశ్వాసులు. వారు విశ్వాసులు కాదండి, అవిశ్వాసులు. దేవుని యొక్క వాక్యం ఉండాలి ప్రతి గృహములో. ఏమండి, ఆ గోడల మీద దేవునికి వాక్యము తప్ప విగ్రహాలు ఏది ఉండకూడదు, ఏ ప్రతిబింబం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మాత్రమే ఉండాలి. ఏమండి, ఆ యొక్క ప్రతిబింబంలో, ఆ బొమ్మలో దేవుడు లేడు. ఆ వాక్యం ఉన్నదనుకోండి, ఇతరులు అన్యులు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యంలో ఎంతో కొంత వారి హృదయంలోనికి వెళ్ళి వారి యొక్క హృదయాన్ని మారుస్తుంది. ఆ ప్రతిబింబం చూస్తే ఏ మార్పు ఉండదు. దేవుని యొక్క వాక్యమే మనలను బలపరిచేది, స్థిరపరిచేది కనుక ఆ వాక్యము మన యొక్క ద్వారబంధముల మీద ఉండాలి, అలాగనే మన యొక్క గుమ్మముల మీద ఉండాలి, ఈ యొక్క గోడల మీద ఉండాలి. దేవుని స్తోత్రము కలిగిన గాక. మార్పు చెందాలి ప్రియ దేవుని విశ్వాసులారా. ఇంకా అన్యులు వలె ఉండకూడదు. అన్యులు వారికి తెలియక వారి యొక్క బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, కానీ మనము అన్యులు కాదు. దేవుని నమ్ముకున్నామంటే దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క రాజ్యుల యొక్క వంశంలో మనం ఉన్నాం కనుక ఆ ప్రతిబింబాల జోలికి మనము వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యంలోనే మనము ఉదక స్నానము చేయాలని దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తున్నది. అలాగనే సామెతలో కూడా మనం చూసినట్టయితే సామెతలు 22వ అధ్యాయము 6వ వాక్య భాగము ఇలాగ తెలుపబడుచున్నది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని స్తోత్రము కలిగిందాక. ఆ యొక్క గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తున్నది? నీ బిడలకు ఆ వాక్యంలో తెలియజేయి. వారు కూర్చున్నప్పుడు కానీ, నిలిచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ ప్రతి విషయం వారికి నీవు ఈ యొక్క వాక్యములు బోధించని తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ సామెతలో కూడా నీ బాలుడు త్రోవ తప్పిపోకుండా ఉండాలంటే బాలుడు, అలాగనే కుమార్తె కూడా మరి శిశువు వయసులోనే, బాలుడు వయసులోనే వారికి దేవుని యొక్క వాక్యములను అభ్యసింప చేసినట్లయితే వారు ఆ త్రోవలోంచి మరి వెళ్ళిపోక మరి దేవుని యొక్క త్రోవలోనే
వారు నడుస్తారు. ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే మరి ఆ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను ప్రాంతానికి వెళ్ళి కూడా వారు సాక్షులుగా నిలబడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రాంతంలో వారు దేవుని యొక్క వాక్యము నేర్చుకుని ఉన్నారు. ఆ రాజు మరి ఆ యొక్క అపవిత్రమైన భోజనము వారికి ఏర్పాటు చేసినప్పుడు ఈ భోజనము మాకు వద్దు, ఎందుకంటే భోజన పదార్థాలు ఏ రీతిగా తినాలి, ఏ పదార్థాలు తినాలన్నది కూడా ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకుని ఉన్నారు. ఈ గ్రంథంలో కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆహార పదార్థాలు కూడా మనం మార్చుకోవాలి. అలాగనే ఆ పవిత్ర దినము ఏదన్నది మనం జ్ఞాపకం చేసుకుని ఆ పవిత్రమైన దినములో దేవుని ఆరాధన చేసినట్లయితే ఏమండి ఈ వాక్యంలో అన్నీ మనము పాటించినట్లుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. చక్కటి ఆహారము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ఎటువంటి ఆటంకము లేకుండా ఈ వాక్యము బోధించడం నాకు శక్తినిచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభువా, మరలా మరి బోధించే అవకాశము నాకు అనుగ్రహించి నీ కృప చోటను బలపరుస్తున్నట్టు ఉన్నాం. ఈ యొక్క విన్న వాక్యము ప్రతి హృదయములో నాటింప చేసి నేను మరి ఎవరికైతే ప్రార్థన అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి వారికి కావాల్సిన ఇవులని మీరు అనుగ్రహిస్తున్నట్టు ఉన్నా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని దీవించండి తండ్రి. ఈ వాక్యాలను ఇతరులకు చేరవేస్తున్న వారిని మీరు దీవించండి ప్రభువా. నీ చిత్తమైతే ఈ యొక్క పరిచయను ఇంకను ఘనముగాను మర్యాదగాను మీరు జరిగిస్తారని ఇదిగో ప్రభా, ఇంకను నైనా మరి ఆయా ప్రాంతాలకి సేవ నిమిత్తమై వెలుచుండుగా మా యొక్క ప్రయాణ కాలం ముందు కూడా మీరు తోడు ఉంటారని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. మరలా దేవుని యొక్క చిత్తమైతే మరలా మనము కలుసుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.